మహారాష్ట్ర శివసేన అయినట్టు ఎన్సీపీ అయినట్టు అసలైన టీఎంసీ వాళ్ళదే అవ్వచ్చు. మమతా బెనర్జీకి గుర్తు కూడా లేకుండా పోవచ్చు. టీఎంసీ పార్టీ వాళ్ళ చేతుల్లోకి పోయినా పోవచ్చు. ఎందుకంటే ఎన్నికల కమిషన్, కోర్టులు కూడా బీజేపీ చేతిలో ఉన్నాయి కాబట్టి మాది అసలైన టీఎంసీ అని చెప్తున్నప్పుడు నిజానికి అసలైన బీజేపీ ఇప్పుడు బీజేపీలో భాగం అది. అందులో చాలామంది మీద ఈడీ కేసులు ఉన్నాయి. ఆ కేసుల కారణంగా కూడా కొంతమంది పోవచ్చు. కారణాలు ఏవైనా ఒకవైపు ఇండియా కూటమి సమావేశం జరుగుతుండగానే ఇది జరిగింది. ఈ విధంగా బలహీనపడిన మమత కానీ మిగతా అఖిలేష్ యాదవ్ భయంతో ఉన్నాడు. తన మీద కూడా ఏమైనా జరగవచ్చు అని అందరూ దాదాపు బలహీనపడి ఉన్న వాళ్ళు ఒక దగ్గరికి వచ్చారు. ప్రధానంగా నిన్న ఆశ్చర్యంగా శివసేన ఉద్ధవ్ ఠాక్రే కూడా రాహుల్ గాంధీ ప్రధాని కావాలి అని మీటింగ్ తర్వాత మాట్లాడాడు. రాహుల్ గాంధీనే ప్రధాని కావాలి. మిగతా ఇంకొన్ని పార్టీలు కూడా వామపక్షాలు కూడా మాట్లాడినట్టే రాహుల్ గాంధీయే ప్రధాన క్యాండిడేట్ అయితే బాగుంటుంది అని. సరే, మమతా బెనర్జీ ఆ విషయాలు ఇప్పటికేం మాట్లాడలేదు, అఖిలేష్ కూడా మాట్లాడలేదు. కానీ చాలా పార్టీలు రాహుల్ గాంధీ అంటే ఒకవైపు బలహీనం పడుతున్న బీజేపీ దెబ్బను తట్టుకోలేక బలహీన పడుతున్న పార్టీలు క్రమక్రమంగా కాంగ్రెస్ను తమ నాయకుడుగా ఒప్పుకునే పరిస్థితి వచ్చిందనేది అర్థమవుతుంది.